అభినవ్ భారత్. నేను మాధవి. విజయసాయిరెడ్డి ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. వైసీపీలో ఉన్నప్పుడు నెంబర్ 2గా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఆ తర్వాత తనను పూర్తిగా పక్కకు పెట్టారన్న అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. మొత్తానికి ఈ ఏడాది స్టార్టింగ్లోనే వైసీపీని ఆయన తనకు తానుగా వదిలించేసుకున్నారు. ఏకంగా పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి, ఆ తర్వాత ఎందుకు వచ్చిన ఈ రాజకీయం అంటూ పాలిటిక్స్ కూడా రాజీనామా ప్రకటించేశారు. చక్కగా వ్యవసాయం చేసుకుంటా, ఎందుకు వచ్చిన ఈ పాలిటిక్స్ అంటూ కూడా చాలా ట్వీట్లు పెట్టారు. అగ్రికల్చర్ ఈజ్ మై కల్చర్ అని కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. మొత్తానికి చూస్తుండగానే వైసీపీ మాజీ నేతగా విజయసాయిరెడ్డి దాదాపుగా 10 నెలల కాలం గడిపేశారు. ఈ మధ్యలో చూస్తే ఆయన గురించిన చర్చ ఎక్కడ ఏ మీడియా, ఏ సోషల్ మీడియా కూడా రాలేదు. ఆయన కూడా గతంలో మాదిరిగా తన ట్విట్టర్ హ్యాండిల్కి పెద్దగా పని కూడా చెప్పడం లేదు. ఇక విజయసాయిరెడ్డి గురించి లేటెస్ట్గా ఒక ప్రచారం అయితే వైరల్ అవుతోంది. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి ఫుల్ యాక్టివ్గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ మేరకు తన ఆలోచనలు తన సన్నిహిత మిత్రులతో పంచుకున్నారని కూడా తెలుస్తోంది. తాను తొందరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని వాళ్లతో చెప్పినట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అంటే విజయసాయిరెడ్డి వ్యవసాయం కాదు, ఇక చేసేది మళ్ళీ రాజకీయ వ్యవసాయమే అని కూడా ఇక్కడ అర్థమవుతోంది. విజయసాయిరెడ్డి అంటేనే ఒక బ్రాండ్ అన్నట్లుగా వైసీపీలో ఉన్నప్పుడు పాలిటిక్స్ని తన దూకుడుతో ఇంకా పెంచేశారు. సోషల్ మీడియాలో కూడా ప్రత్యర్థులకు ఎవ్వరికి ఎంత ఎక్కడ ఇవ్వాలో అంత అక్కడ ఇచ్చేశారు. మరి అలాంటి ఆయన ఖాళీగా ఇన్ని నెలలు కూర్చోవటమే ఒక వింత విశేషం. మరి దాంతో ఆయన మనసు రాజకీయాల వైపు మళ్ళింది అంటే అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఆయన పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరతారు ఏంటి అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. విజయసాయిరెడ్డి రాజకీయంగా ప్రవేశం ఇచ్చిందైతే వైసీపీ ద్వారా. ఆయనకు వైఎస్ఆర్ కుటుంబంలో 3 తరాల నుంచి పరిచయాలున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం ఆయన ఫ్యాన్ పార్టీ ద్వారానే స్టార్ట్ చేశారు. ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తారా అన్నది ఇక్కడ చర్చ. కానీ అలా జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి తనకు తానుగా వైసీపీని వీడిపోయారు. పైగా వైసీపీ మీద లిక్కర్ స్కామ్ దెబ్బ పడటానికి ఆయన కూడా అంతో ఇంతో కొంత లీకులైతే ఇచ్చారన్న భావన అధినాయకత్వంలో ఉంది. అంతేకాదు, జగన్ విషయం కూడా ఇక్కడ తీసుకుంటే ఒక్కసారి వైసీపీ నుంచి వీడిన నేతలను ఎంత బడా నేతలైనా సరే తిరిగి చేర్చుకునేది మాత్రం చాలా తక్కువ, దాదాపుగా అరుదనే చెప్పాలి. దాంతో వైసీపీలో అయితే ఆయన చేరే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఇక మరో ప్రశ్న ఇక్కడ ఉంది. అదేంటంటే కూటమి వైపు విజయసాయిరెడ్డి వెళ్తారా అన్నది. కూటమిలో ముందుగా చెప్పుకునేది బీజేపీ గురించి. అసలు విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. ఆయన వైసీపీని వీడారు అంటే కాషాయ కండువా కప్పుకోవటానికే అని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అదేమీ అప్పుడు జరగలేదు. సో బీజేపీలో ఆయన చేరేది లేదని కూడా తేలిపోయింది. ఇక టీడీపీ విషయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఛాన్స్ ఉండకపోవచ్చు. విజయసాయిరెడ్డి 10 ఏళ్ల ప్రత్యక్ష రాజకీయ పోరాటం అంతా వైసీపీ వైపు నుంచి టీడీపీ మీదే సాగింది. దాంతో చేర్చుకోరు అన్న టాక్ అయితే ఉంది. ఇక జనసేన ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది.